చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీ సహా 14 మంది కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చివరి నిమిషంలో వైసీపీ నుంచి 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం పెరిగింది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. మొత్తం 14 మంది కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్సీ ఓటు కలిపి 15 ఓట్లతో 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సంబరాలు చేసుకున్నారు కూటమి నేతలు. కుప్పం నుంచి మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు అక్కడ వివరాలు తెలియజేయడానికి. కార్తీక్, రైట్ చక్రి, ఏదైతే పక్కా వ్యూహంతో ఏదైతే గతంలో ఎక్కడైతే మున్సిపల్ చైర్మన్ గా తొలి మున్సిపాలిటీని పోగొట్టుకున్నటువంటి టీడీపీ తిరిగి పక్కా ప్రణాళికతో ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకుంది. మొత్తం 14 మంది కౌన్సిలర్లతో పాటు ఒక ఎక్సెప్షియో ఓటు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఓటు వేయడంతో మొత్తం 15 ఓట్లతో కూడా ఈ యొక్క చైర్మన్ ఎన్నిక అనేది కూడా చాలా సునాయాసంగానే టీడీపీ సొంతం చేసుకుందని చెప్పాలి. సెల్వరాజును మున్సిపల్ చైర్మన్ గా కూడా కొద్దిసేపటి క్రితమే టీడీపీ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే చివరి నిమిషం వరకు కూడా అసలు ఈ యొక్క ఎన్నిక అనేది జరుగుతుందా జరగదా అన్నటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే అంతకంటే ముందుగానే 4 వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడం, వెంటనే వారందరూ కూడా ఏకగ్రీవంగా కూడా ఏదైతే సెల్వరాజుకు మద్దతు ప్రకటిస్తూ కూడా ఓటు వేయడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది కూడా చాలా సునాయాసంగా జరిగిందని చెప్పాలి. అయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి 10 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గత 2021లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 25 వార్డులకు కాను కేవలం 6 వార్డులనే టీడీపీ సొంతం చేసుకుంది. మిగిలిన 18 వార్డులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరూ కూడా టీడీపీకి వెళ్లిపోవడం కూడా జరిగింది. మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ కూడా రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు. ఇలా 10 మంది వరకు కూడా చేరారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనేటువంటి నెపంతో కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ భరత్ వారందరినీ కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అయితే మొదటి నుంచి కూడా కుప్పంలో సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు ఆ విధంగానే రాజకీయ వ్యూహాన్ని కూడా అమలు చేశారు. ఎటకేలకు కడాని ప్రకటించి అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి కుప్పానికి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పదవి అనేది ఇంపార్టెన్స్ అనేది అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికను తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ఫుల్ కావడంతోనే చాలా సునాయాసంగా ఈ యొక్క ఎన్నిక అనేది కూడా ముగిసిందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే సెల్వరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో కుప్పం కార్యకర్తలందరూ కూడా మొత్తం సంబరాలు చేసుకుంటూ కూడా భారీ ర్యాలీ అనేది కూడా కుప్పంలో చేపట్టారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.